హలో అండి. అందరికీ నమస్కారం. నేను సింగపూర్‌లో మీ గోదావరి అమ్మాయి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఇక్కడ నేనిప్పుడు పండగలా రెడీ అయ్యాను కాబట్టి పండగ సెలవుల గురించి మాట్లాడుకుందాం. అదేనండి యాన్యువల్ లీవ్స్. సింగపూర్‌లో నర్సెస్‌కి యాన్యువల్ లీవ్స్ 15 రోజులు ఉంటాయి. అలాగే మనకి 3 ఫ్యామిలీ కేర్ లీవ్స్ ఉంటాయన్నమాట. ఫ్యామిలీ కేర్ లీవ్స్ కూడా యాన్యువల్ లీవ్స్‌తో కలిపి తీసుకోవచ్చు ఇంటికెళ్తున్నప్పుడు. సో, అలాగే మనకి ఒక బర్త్‌డే లీవ్ కూడా ఉంటది. దాంతో పాటు 10 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకవేళ ఎగ్జాంపుల్‌కి ఇంటికెళ్ళామనుకోండి, 5 రోజులు మనకి యాన్యువల్ లీవు అండ్ అంటే స్లాట్స్ వైస్ బుక్ చేసుకోవాలనమాట మనం ఇక్కడ. స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే, ఒక వారం అంతా కలిపి ఒక స్లాట్ అంటారు. మనం వచ్చే సంవత్సరం తీసుకోవాల్సిన లీవ్స్ కూడా ఈ సంవత్సరం మనకు క్యాలెండర్ ఇచ్చేస్తారు. సెప్టెంబర్ మంత్‌లోనే ఇచ్చేస్తారు ఆ క్యాలెండరు. సెప్టెంబర్ నుంచి నవంబర్ ఈ మిడిల్‌లో ఇచ్చేస్తారు. ఆ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ మొత్తం మనకి ఎప్పుడెప్పుడు లీవ్స్ కావాలో ప్లాన్డ్ లీవ్స్ మనం రాసుకొని ఇవ్వాలండి అవి. ఎమర్జెన్సీ లీవ్ అయితే ఇస్తారు గానీ, అలా మనం స్లాట్ తీసుకోకుండా నెక్స్ట్ మంత్ లీవ్ కావాలి, తర్వాత 2 నెలల తర్వాత లీవ్ కావాలని మనం ఇప్పుడు చెప్తే కుదరదు. మనకు స్లాట్ ఉంటేనే మనకది కొంచెం ఈజీ అనమాట. మనకు స్లాట్ తీసుకున్నామంటే ఆ టైంలో ఖచ్చితంగా మనకు లీవ్ ఇస్తారు. రిక్వెస్ట్ చేయక్కర్లేదు. అది కాకుండా మనకి 2, 3 నెలల తర్వాత లీవ్ కావాలని ఇప్పుడు చెప్తే అదైతే కుదరదండి. ఆ టైంలో వేరే ఎవరైనా స్లాట్ ఆల్రెడీ బుక్ చేసుకుంటే వాళ్ళని ఒప్పించుకొని మనం తీసుకోవాలి. లేదంటే కష్టం అనమాట. సో, మళ్ళా మెయిన్ టాపిక్‌కొస్తే లీవ్స్ గురించి చెప్తున్నాను కదా! అదేవిధంగా బర్త్‌డే లీవు, పబ్లిక్ హాలిడేస్ ఇవి కాకుండా మ్యారేజ్ లీవ్ ఒకవేళ మీరు మ్యారీడ్ కాకపోయుంటే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఫస్ట్ మ్యారేజ్‌కి మాత్రమే ఇస్తారు. అది కూడా 5 రోజులనమాట లీవ్ ఇస్తారు. మెటర్నిటీ లీవ్ ఉంటది. పెటర్నిటీ లీవ్ కూడా ఉంటది. పెటర్నిటీ లీవ్ గురించి పక్కన పెడితే మెయిన్ మెటర్నిటీ లీవ్ కాబట్టి మెయిన్ విమెన్‌కి వాళ్ళకి 12 వీక్స్ అనమాట. అంటే 3 నెలల్లో విత్ సాలరీ అంటే అలవెన్సెస్ ఏం లేకుండా మన బేసిక్ సాలరీ పడతదనమాట. ఆ 3 మంత్స్ సాలరీ ఇచ్చేసి లీవ్ ఇస్తారు. ఒకవేళ మనం ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ 3 మంత్స్ తర్వాత నో పే లీవ్ ఉంటది. అది మనం అంటే నాకు తెలిసినంత వరకు మేనేజ్ చేసుకోగలిగితే మేనేజ్ చేసుకోవచ్చు. అలా మేనేజ్ చేసుకోలేని పక్షంలో అయితే లీవ్ తీసుకోకుండా కంటిన్యూ అవ్వడమే బెటరు. ఎందుకంటే మనం నో పెయిడ్ లీవ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రమోషన్స్‌లో వాటిలో మనం వెనక్కి పడిపోతామని మాత్రం తెలిసింది నాకు. ఒకళ్ళిద్దరు సీనియర్స్ చెప్పారు. ఎందుకంటే బేబీతో మనం ఎన్ని లీవ్స్ తీసుకున్నా సరిపోవు. మనం ఇంకా ఏదో ఒక బాధపడాలి. ఇంకా ఎవరో ఒకళ్ళ మదర్ దగ్గరో, లేకపోతే అత్తగారి దగ్గర ఎవరో ఒకరి దగ్గర పెట్టుకొని చూసుకునేలా ఉండాలి తప్ప, మనం నో పెయిడ్ లీవ్స్ తీసుకుంటే ఇలా ఇబ్బంది. అది కాకుండా ఏమవుతుందంటే, మనం నో పెయిడ్ లీవ్ తీసుకున్న ఆ నెల మనకి జీతం రాదు సరికదా! $500 మన సాలరీలోంచి అంటే మనం ఎదురు కట్టాల్సొస్తదనమాట సింగపూర్ గవర్నమెంట్‌కి. మనల్ని ఎంప్లాయర్‌గా తీసుకున్నందుకు మన కంపెనీ హెచ్ఆర్ లెవీ అంటారు. లెవీ అంటే ఏంటి అనంటే ఒక టాక్స్ లాగా. ఇప్పుడు వాళ్ళు ఒక ఫారినర్‌ని వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటున్నందుకు ఒక్కొక్క వర్కర్‌కి వాళ్ళ సెక్టార్‌ని బట్టి, వాళ్ళ జాబ్ రోల్‌ని బట్టి ఇంత అని లిమిట్ ఉంటది. లెవీ కడతారనమాట. ఇంత అమౌంట్ టాక్స్ కింద మన కంపెనీ హెచ్ఆర్ మన తరపున గవర్నమెంట్‌కి కడతారు. మనం ఎప్పుడైతే నో పెయిడ్ లీవ్ తీసుకుంటామో ఆ మంత్‌కి మనమే కట్టుకోవాలనమాట $500 దగ్గర దగ్గర. ఆ డబ్బులు మనం తిరిగి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా మళ్ళీ మన దాంట్లో కట్టించుకుంటారు. అట్లా లాస్ అవుతది. నేను దానికోసం కూడా చెప్తున్నాననమాట. సో, మెటర్నిటీ లీవ్ అయిపోయింది. మ్యారేజ్ లీవ్ అయిపోయింది. ఇంక యాన్యువల్ లీవ్స్‌కొద్దాం. యాన్యువల్ లీవ్స్ మీకు చెప్పాను కదా! స్లాట్స్ మనం ముందే చేసుకోవాలి. అదైతేనే మనకి ఈజీ లీవ్ తీసుకోవడానికి. అదేవిధంగా మనకి 3 వారాలకు మించి ఎక్కువగా ఒకేసారి లీవ్స్ ఇవ్వరండి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మాక్సిమము. ఇంకొకటి ఏంటి అనంటే, ఇప్పుడు యాన్యువల్ లీవ్ అంటే మీరు ఎలా లెక్కేసుకోవాలంటే 5 రోజులు యాన్యువల్ లీవ్ కింద లెక్కేస్తారు వారంలో. మిగిలిన లాస్ట్ 2 రోజులు డే ఆఫ్ రెస్ట్ డే కింద కౌంట్ అవుతదనమాట. వాటిని యాన్యువల్ లీవ్స్ అనరు. అవి మనకు మామూలుగానే ఇస్తారు. ఇప్పుడు ఇండియాలో అనుకోండి మనం ఖచ్చితంగా 5 రోజులు వర్క్ చేస్తేనే ఆ వీక్‌లో మనకు డే ఆఫ్ వస్తది. లేదంటే డే ఆఫ్ అసలు రానే రాదు. అదొక దిక్కుమాలిన రూల్ అక్కడ ఉండేది. నేను చేసినప్పుడు సిట్యుయేషన్స్ చెప్తున్నాను కొన్ని చోట్ల. సో, ఇక్కడ అలా కాదు. 5 రోజులు యాన్యువల్ లీవ్, 2 రోజులు డే ఆఫ్ రెస్ట్ డే అలా తీసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్కువ లీవ్స్ కావాలనుకుంటే పబ్లిక్ హాలిడేస్‌లో కూడా వర్క్ చేసి ఆ లీవ్స్ మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ నెల జాన్వరి 1 లీవ్ ఉందనుకోండి. మీరు జనవరి 1 వర్క్ చేసి మీరు ఫిబ్రవరిలో గాని, లేదంటే అట్‌లీస్ట్ మీరు మార్చ్ ఎండ్‌కి ఇంటికెళ్ళినా, ఏప్రిల్ స్టార్టింగ్‌కి ఇంటికెళ్ళినా, ఈ లీవ్ మాక్సిమం మీరు హోల్డ్ చేసి పెట్టుకొని ఆ లీవ్స్‌తో కలిపి తీసుకోవచ్చనమాట. అలా యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం ఇయర్స్‌కైతే 3 స్లాట్స్ వరకు తీసుకోవచ్చండి లీవ్స్. అంటే 3 సార్లు వరకు మనం ఇంటికెళ్ళి రావచ్చు. మన వీలుని బట్టి మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందనమాట. ఒకవేళ సిట్యుయేషన్‌ని బట్టి మనకు కుదిరితే 4 సార్లు కూడా వెళ్ళి రావచ్చు. అది మన ఓపిక. ఇంకా మిగిలిన గల్ఫ్ కంట్రీస్‌లో వాటిల్లో లీవ్స్‌కి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళే ఫ్లైట్ టికెట్ ఇస్తారండి. ఒక ట్రిప్‌కి అట్లా ఒక్కసారే ఎళ్తారు అలాగా.
ఒకసారి వెళ్తారంట లీవ్స్ అంట. సో, దానికి ఇచ్చినట్టు ఇక్కడైతే ఇవ్వరండి మనకి ఫ్లైట్ టికెట్లు అవి మనమే పెట్టుకోవాలి సింగపూర్‌లో అయితే. లీవ్ మాత్రమే ఇస్తారు. మిగిలిన చోట్ల అయితే ఇది అడ్వాంటేజ్. ఇక్కడైతే ఇది డిసడ్వాంటేజ్ అనే అనుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఇయర్ ఎండ్‌లో జాయిన్ అయ్యారనుకోండి. ఆ ఇయర్ ఎండ్‌లో ఆ 3, 4 నెలల ముందు జాయిన్ అయ్యారనుకోండి, ఇయర్ అయిపోతుందనుకోండి. ఆ 3, 4 నెలల ఆ లీవ్స్ కూడా యాన్యువల్ లీవ్స్ మనకు ఉంచుతారనమాట. అదేవిధంగా మీరు యాన్యువల్ లీవ్స్ కనీసం ఒక 5 లీవ్స్ నెక్స్ట్ ఇయర్‌కి మనం ఉంచుకోవచ్చు. అంతకు మించి ఉంచుకోవడానికి ఉండదు. మిగిలిన 10 లీవ్స్ ఈ సంవత్సరంలోనే వాడేసుకోవాలి పబ్లిక్ హాలిడేస్ అన్నీ కూడా. అదేవిధంగా మ్యారేజ్ లీవ్ అయితే ఒకవేళ మీరు ఇక్కడ మ్యారేజ్ చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను నేను. మీరు మ్యారేజ్ లీవ్ ఉంటే కనుక ఒకవేళ మీరు పెళ్లి టైం మీరు మ్యారేజ్ లీవ్ అప్రూవ్ చేయాలంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు సబ్మిట్ చేయాలండి హెచ్ఆర్‌లో. ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయకపోతే ఆ లీవ్ మీకు ఇవ్వరనమాట. మీరు పెళ్ళైన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మ్యారేజ్ లీవ్ మీకు ఇది ఇస్తారనమాట. ఈ మ్యారేజ్ లీవ్ కూడా మీరు పెళ్ళైన సంవత్సరంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. అదొక అడ్వాంటేజ్. అది ఇక్కడ లీవ్ ఇష్యూ అనమాట. ఇంకా అంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు లీవ్స్ సంబంధించి ఈ వీడియోలో ఈ టాపిక్‌కి సంబంధించి నన్ను అడగండి కామెంట్ సెక్షన్‌లో చెప్తాను. అదేవిధంగా ఇంకేమన్నా మీకు జాబ్స్ రిలేటెడ్ తెలుసుకోవాలంటే అడగండి. రీసెంట్‌గా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యింది కానీ నాకు తెలిసినంత వరకు ఏమవుతుందంటే పేషెంట్ కేర్ అసిస్టెంట్‌ల కింద తీసుకుంటున్నారంటే నేను చెప్పాను కదా! ఎన్రోల్ నర్స్, స్టాఫ్ నర్స్ ఇక్కడ కేటగిరీలు ఏంటంటే ఫస్ట్ కేటగిరీ స్టాఫ్ నర్సు, సెకండ్ ఎన్రోల్ నర్సు, తర్వాత పేషెంట్ కేర్ అసిస్టెంట్, ఆ తర్వాత హెల్త్ కేర్ అసిస్టెంట్ అని ఉంటారు. పేషెంట్ కేర్ అసిస్టెంట్ అంటే సేమ్ ఎన్రోల్ నర్స్ లాగే ఉంటది వర్క్ అంతా. కాకపోతే కొంచెం సాలరీ తక్కువ ఉంటది. ఇక్కడ ఎన్రోల్ నర్స్‌తో పోలిస్తే దగ్గర ఒక 15,000 జీతం తక్కువ వస్తదనమాట. వాటికి తీసుకుంటున్నారు. అంటే సేమ్ క్వాలిఫికేషను. ఇప్పుడు ఎన్రోల్ నర్స్‌కి ఎలాగైతే జీఎన్ఎం, బీఎస్సీ అయినా తీసుకుంటున్నారో సేమ్ అదే క్వాలిఫికేషన్‌తో పీసీఏకి తీసుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ ఏజెంట్ ఫీజ్ మాత్రం బాగా ఎక్కువ తీసుకుంటున్నారండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ చాలా తక్కువ జరుగుతుంది. చాలా తక్కువ పొజిషన్‌కి తీశారు. తక్కువ ఉన్నవి జాబ్స్. దానికోసమని చాలా ఎక్కువ చార్జ్ చేపించుకుంటున్నారు ఏజెంట్స్. దానికోసం కూడా తెలిసింది నేను కనుక్కున్నాను. నేనొచ్చిన దానికన్నా నా జాబ్ కన్నా ఇంకెక్కువ అవుతుంది ప్రెజెంట్ సిట్యుయేషన్ బట్టి, డిమాండ్‌ని బట్టి అనమాట. నేనొచ్చినప్పుడైతే చాలా వేకెన్సీస్ ఉండేవి. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. సింగపూర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అదెక్కువ, ఇదెక్కువ అని ఎవ్వరు రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అసలు. అన్ని జాబ్‌లుంటే ఎవ్వరు రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఫుల్ అయిపోయిన తర్వాత నేనొస్తాను అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు వేకెన్సీస్ లేవు. ఏజెంట్స్ కూడా డిమాండ్ తగ్గట్టే బాగా ఎక్కువ వసూలు చేస్తున్నారండి. అదనమాట ప్రస్తుతానికైతే విషయం. పీసీఏగా రావడం వల్ల ఇంకొక మైనస్ ఏంటి అనంటే మామూలుగా ఎన్రోల్ నర్స్‌గా వస్తేనే మీరు స్టాఫ్ నర్స్ అవ్వడానికే 2-4 ఏళ్ల వరకు టైం పట్టేస్తుంది దగ్గర. చెప్పలేము హాస్పిటల్‌ని బట్టి ఉంటదది. ఇప్పుడు మళ్ళా మీరు పీసీఏగా వస్తే మీరు పీసీఏగా ఖచ్చితంగా 2, 3 సంవత్సరాలు చేసి ఎన్రోల్ నర్స్ అయ్యి మళ్ళీ ఎన్రోల్ నర్స్‌గా మళ్ళీ 1, 2 సంవత్సరాలు చేసి స్టాఫ్ నర్స్ అవ్వాలంటే దగ్గర మీకు 5-6 సంవత్సరాలు పట్టేస్తది టైము. అదొక డిసడ్వాంటేజు. అన్నీ తెలిసి కూడా ఒకవేళ ఎవరైనా రావాలనుకుని సింగపూర్‌లోనే జాబ్ చేయాలి అది ఇది అని పెట్టుకుంటే ఇంక దానికి ఎవరేం చేయలేము. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటది. అంటే జాబ్ ఏదైనా సాలరీ అయితే మంచిగానే వస్తది. స్ట్రెస్ అన్నిటికీ ఒకేలా ఉంటది. అదనమాట. ఇప్పటి వరకు చూసారంటే అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.